అందరూ బాగున్నాం కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ శివశక్తుడ కృపామయుడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభు. గడిచిన కాలమంటే మమ్మల్ని కాచి కాపాడినాను ప్రభు. సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభు. ఉదయంలో లేచి నిన్ను స్థుతించే భాగ్యము దయచేసినందుకు నీకు వందనాలను. తిరిగి నలుగున హృదయం దయచే ప్రభు. మారు మనసు దయచే ప్రభు. రక్షణ భాగ్యము దయచేయమని నాయన ప్రభు. అనేక మంది ఆత్మలు రక్షించుటకు సహాయం చేయ ప్రభు. వాక్యం ద్వారా నాయన ప్రభు మారు మనసు పొందుటకు సహాయం చేయ ప్రభు. వాక్యం విని వాక్యం అనుసరించే భాగ్యము దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. ఏ వాక్యం ఎత్తబోచున్నాను నేను ప్రభు. ఆ వాక్యం నాయన ప్రభు మంచి నేల పడిన విత్తనంలో ప్రభు ప్రకాశించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభు. నన్ను వాక్యంలో మీరు నడిపించమని నా ప్రార్థనను వికాసాన్ని చేర్చుకున్నాను. ఏసు నామములో బ్రతిమారి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుంచి కొన్ని వచనాలు ఇలాగ రాయబడి ఉన్నది. ఫిలిప్పీలలో ఉన్న క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును యేసుక్రీస్తు దాసులైన పౌలును తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. ఫిలిప్పీలలో ఉన్న సంఘపు దూత ఇలాగూ వ్రాయబడుచున్నది. పరిశుద్ధులందరికీ కూడా పరిశుద్ధులకును అధ్యక్షులకు పరిచారకులకు కూడా పౌలును తిమోతిని వ్రాయిచున్నారు. ఇదేంటది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎవరు రాశారు? పౌలును తిమోతిని వ్రాసారు. వాళ్ళు రాసినప్పుడు ఏం చెప్తున్నారు? దేవుని వ్రాయమని శుభమని చెప్పినది. తండ్రి యొక్క దేవుని నుండి కృపయు సమాధానమును మనందరికీ కలుగునుగాక అంటున్నాడు. మీకు కృపయు సమాధానమును కలుగునుగాక అంటున్నాడు. కృపయు సమాధానమును కలుగునుగాక అంటాడు. దేవుని యొక్క కృపయు సమాధానము అందరికీ కలుగును. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో సత్క్రియ ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకును దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయును. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లను నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. ఏంటది? మనందరికీ కృపయు దేవుని నుండి సమాధానము ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక అని అన్నాడు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాలో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినమున వరకు దాన్ని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను ప్రార్థన చేసినప్పుడు ఏవైతే ప్రార్థన చేయించున్నామో దాన్ని పొంది ఉన్నామని నమ్మాలి. ఒకవేళ నమ్మని ఎడల మన ప్రార్థన కూడా వ్యర్థమే. సమస్తమును చేయు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా కూడా నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. మనం ఏ విషయంలోనైనా సరే దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్థుతులు చేయాలి. మన సత్క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి కూడా మనం ప్రార్థన చేసినప్పుడు సంతోషంతో ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ కూడా సంతోషంతో ప్రార్థన చేయుడు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎల్లనూ సరే నా దేవునికి నేను ఏం చేయించున్నాను? కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుదును. దానిని స్థిరపరచు యందును మీరందరూ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు. కనుక నేను మిమ్మును నా హృదయముతో ఉంచుకుని ఉన్నాను. ఇందుచేతను మిమ్మల్ని అందరిని గూర్చి ఇలాగూ భావించి నాకు ధర్మమే. ఏంటది? నా బంధకములలో నుండి విడిపించిన వాడును నేను సువార్త విషయములను వాదించుటకును స్థిరపరచుట ఎందును మీరందరూ కూడా నా కృపలో పాలువారై ఉన్నందువలన నేను ఏం చేయుచున్నాను? మీ అందరినీ సంతోషంతో చూచుచున్నాను. హృదయపూర్వకముగా పాలువారై ఉన్నాడు అంటున్నాడు. ఎవరు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పౌలు గారు వీరందరూ కూడా నాతో సువార్తలో పాలువారై ఉన్నారు అని అన్నాడు.
సువార్త చేసినప్పుడు మనం మన ప్రవర్తన ఎలా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అనేకమైన సూటిపోటు మాటలు వస్తాయి, అనేకమైన మంది బురద చిమ్ముతూ ఉంటారు, అనేక మంది దేవుని యందు అనేకమైన మాటలు అంటూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా ఆ మాటకు మనం ఏం చేయాలంటే లోబడి ఉండాలి. మనం సువార్త విషయంలో మనం ప్రార్థన చేస్తున్నాము, మన బంధువుల కోసం చేస్తున్నాము, వారందరి కోసం కూడా, కానీ స్థిరపడి ఉందిమా లేదా అని కృపతో కూడా నాతో కూడా పాలువారై ఉంది అని అంటున్నాడు. మిమ్మును నా హృదయంలో ఉంచుకున్నానని అంటున్నాడు. ఇందుచేతని మిమ్మును గూర్చి నేను ఇలాగూ వ్రాయిచున్నాను, నాకు ఇది ధర్మమే అని అంటున్నాడు. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని అడిగినవన్నీ కూడా పొందుచున్నామని నమ్మాలి. లేకపోతే సంతోషంతో మనం ఏమి పంట అయితే విత్తుతామో అదే పంట కోస్తామని చెప్పాడు దేవుడు. మనం ఏమైతే మనం ప్రార్థన చేసినప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆనందంతో ప్రార్థన చేయాలి, నమ్మాలి. మనం నమ్మకం లేని ప్రార్థన వ్యర్థమైపోతాం. సమస్తమును కూడా నమ్మాలి, నమ్మకమునే మనము ఆయుధంగా చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు నమ్మిన వారికి సమస్తమును సాధ్యం అన్నాడు. మనకైతే అసాధ్యమేమో, దేవునికి ప్రతీదిని కూడా సాధ్యమే. సాధ్యం కానిది ఏదీ లేదు. సమస్తమును ఆయన ఏం చేస్తున్నాడు, చూచుచున్నవాడు, పైనున్నవాడు. ప్రతీదిని కూడా మన బంధకములలో నుండి, మన వేదనలోని, మన శోధనలోని, ప్రతి విషయంలోనూ కూడా దేవుడు మన కృపతో పాలివారం అయి ఉన్నాం అని అంటున్నాడు. కనుక మిమ్మల్ని నేను నా హృదయంలో ఉంచుకున్నాను అంటున్నాడు. ఇందుచేతనే మీ అందరిని గురించి కూడా ఇలాగ భావించుచున్నాను, నాకు ఇది ధర్మమే అని అంటున్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవునికి ధర్మమైనప్పుడు మనకి కూడా ధర్మమే. 8వ అధ్యాయం అండి. యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరికీ నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. అంటే క్రీస్తు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష ఉన్నానో దేవుడే నాకు సాక్షి అని. నీ అందరి అపేక్షించేవాడు ఎవరు? దేవుని ఎడల మనం క్రీస్తు యొక్క దయారసమును బట్టి అందరికీ కూడా నేను ఆపేక్షత కలిగిన నా ఆపేక్షత దేవునికి మాత్రమే తెలుసు, దేవుడు మాత్రమే సాక్షి అన్నాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు దేవుడు చూడట్లేదు, మనుషులు చూస్తున్నారని మనం కప్పుపుచ్చుకోవచ్చేమో, కానీ దేవుడు పైనుండి అన్నీ చూస్తున్నాడు. చీకట్లో చేసింది చూస్తున్నాడు, వెలుగులో చేసింది చూస్తున్నాడు, ప్రతి ఒక్కటి కూడా చూస్తూనే ఉన్నాడు. దేవునికి చాటు అయినది లేదు. మన ప్రార్థన ఏ సమయంలో చేస్తున్నాం, మన ప్రార్థన ఎలా చేస్తున్నాం, ప్రార్థన ఎందు మనం ఎలా నిలకడగలిగి ఉంటున్నాము, మన హృదయం ఎలా ఉన్నది, మన హృదయంలో దేవుడు ఎంతవరకు ఉన్నాడు, ప్రతి ఒక్కటి కూడా దేవుడు చూస్తున్నాడు. ప్రతి నిమిషమును కూడా చూస్తున్నాడు. ఆయనకి చాటు మరుగైనది ఏది కూడా లేదు. సమస్తమును చూచుచున్నవాడు. మన శోధనలో ఉన్నప్పుడు, మన వేదనలో ఉన్న మన ప్రార్థన జీవితం ఎంతవరకు ఉన్నది, మన విశ్వాసం ఎంతవరకు ఉన్నది, దేవుని ఎడల మన నమ్మకం ఎంతవరకు ఉన్నది, మనం ఎలా ఉన్నాం, ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి ఏ సమస్తమును సాధ్యమే. మనం ప్రార్థన చేయించినప్పుడు అడుగుచున్నామని నమ్మాలి. ప్రార్థన చేయించినప్పుడు మనము విశ్వాసము కలిగి ఉండాలి, ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలి, శ్రమ ఎందు మనం ఓర్పుని కలిగి ఉండాలి, మనం దేవుని ఎడల విశ్వాసమును కలిగి ఉండాలి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే సమస్తమును సాధ్యమే, ప్రతి ఒక్కటిని కూడా సాధ్యమే. మనకి సాధ్యం కానిది ఏదీ లేదు. కానీ దేవుడు ఏమన్నాడు, సంతోషంతో ప్రార్థన చేయించినాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ప్రార్థన విడవద్దు, పట్టుదలను విడవద్దు, ఓర్పును విడవద్దు. యోబు వల్లే ప్రార్థన చేయమని అన్నాడు, అబ్రహాము వల్లే విశ్వాసం కలిగి ఉంటున్నాడు, పేతురు వల్లే మనుషులను పట్టి జాలరులుగా ఉండమని అంటున్నాడు, సువార్తను ప్రకటించే వారిగానే ఉండమని అంటున్నాడు. అనేక మంది భక్తులు మన బైబిల్లో ఉన్నప్పుడు మనం ఏ పాటి వారము? మనల్ని దేవుణ్ణి శోధించింది సాతాను, అయినను సరే విశ్వాసం కోల్పోలేదు కదా, అయినను సరే దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉన్నాడు కదా, తండ్రి యందు ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు కదా. మనమైతే కుమారుని యందు విశ్వాసమును కలిగి ఉండాలి. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఆయన లేకుండా మనం దేవుని రాజ్యంలో కూడా ప్రవేశించలేము. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అనుకున్నాం. ఎవరి ద్వారా వెళ్తాం? కుమారుని ద్వారాగానే వెళ్తాం. మనం కుమారుని ద్వారా వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి, మన విశ్వాసమును, మన నమ్మకమును ఎంతవరకు ఉన్నది ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఎప్పుడైనా సరే మన హృదయం ఎప్పుడును కూడా ఎలా ఉంటుంది? ఎప్పుడును మనం దేవుని వైపు మాత్రమే చూడాలి. దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి, విశ్వాసమును కలిగి ఉండాలి, నమ్మకమును కలిగి ఉండాలి. దేవుని యందు మనము దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ మారు మనసును కలిగి ఉండండి. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుల శక్తిమంతుల ఈ కాలంలో నాయన ప్రభా మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు నాయన ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. రాత్రి అంతా ఇసుక నిద్ర దయచేసే ఉదయాన్నే ప్రభా
నిన్ను స్తుతించే భాగ్యం దయచేసినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నాయన నీ కాపుదలని హస్తము ఉంచినందుకు నీకు వందనాలు నాయన ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించి నాయన ప్రభు, ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయములు దయచే, మారు మనసు దయచే ప్రభా. నేను ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచే ప్రభా. ఉదరాలను దీవించి ఉదరాల బిడలను దీవించి నాయన ప్రభా. యవనస్తులు యవనరాలని బాలికలను బాలింతలను దీవించి నాయన ప్రభా. నాయన ప్రభ నిన్ను పోలి నడుచుకునే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన నీకు స్తోత్రము, నీకు వందనాలు నాయన ప్రభా. నజరేయుడా నీకు స్తోత్రాలు యేసయ్య. నాయన మా దేశాలని మా సంఘాలని దీవించిన ఆయన ప్రభా. అంగవైకల్యం చెవిటి వారిని మగవారిని దీవించిన ఆయన ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేసినారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. ఎవరెవరైతే వాహనములు నడుపుతున్నారో వారి వాహనములతో వారి గృహాలకి సురక్షితంగా దయచేయండి ఆయన ప్రభా. పిల్లలు లేని వారి పిల్లలు దయచే ప్రభు, చదువుకున్న బిడ్డలను దీవించిన ఆయన ప్రభా. తల్లిదండ్రులు లేని వారిని ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభు. అనేకమైన చోట్ల మీటింగ్స్ జరుగుతున్నాయి ప్రభు, సఫలతను దయచే ప్రభు. నాయన ప్రభ నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. దైవజనులు ఎందు ప్రభ అనేక మంది నాయన ప్రభ దాడులు చేస్తున్నారు ప్రభు. వారిని నాయన ప్రభ వారి కట్టమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఇతర దేశాలు పని చేసుకుంటున్న వారికి శక్తిని బలమును దయచే ప్రభ. నాయన ప్రభ లేని వారికి పని దయచేయి నాయన ప్రభ. నాయన ప్రభు ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచిన ప్రభ. టీసీస్కి వెలిచినారు, పెళ్లికి వెలిచినారు ప్రభ. వారికి సఫలతను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకో ప్రభ. నా కుటుంబము నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమిందు నెరవేరినట్లును మనదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. ఆమేన్. చూచుచిన వారికి నీ వినిచిన వారికి ప్రభు, నా కుటుంబము పైనను వాక్యం పైనను సదాకాలము నీ కృప తోడై ఉండను గాక, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.